शांति ओम 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 शांति ये ध्वनि मंगल ध्वनि है ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति बड़ा है सुख कर ये मंत्र मन है ओम शांति ये ध्वनि मंगल ध्वनि है ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति शांति से हम गूंजाएं आओ धरती व्योम आओ धरती व्योम ओम शांति ओम शांति ओम शांति से होता है विकृतियों का हो विकृतियों का हो ओम शांति ओम शांति ओम शांति की महिमा समझे दुनिया की हर कौम ये ध्वनि मंगल ध्वनि है ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति शांति करे जागृत आत्मा में जो ओम शांति ओम शांति ओम शांति से मिटे अज्ञान का तम को अज्ञान का तम तो ओम शांति ओम शांति ओम शांति की शक्ति से पत्थर भी होता मोम ये ध्वनि मंगल ध्वनि है ओम शांति।
शांति ओम 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 शांति। ఓం శాంతి. ఈరోజు ఆదివారం రివైజ్ అవ్యక్త వాణి, డేట్ 28/2/88 వాణి ఇది, అంటే 28/2/88 వాణి ఇది. ఈరోజు స్పెషల్గా ఫారినర్స్ అందరూ బాబా ముందు ఉన్నారు. బాబా చెప్తారు, డబుల్ విదేశీ ब्राह्मण बच्चों की विशेषताएं, డబుల్ విదేశీ బ్రాహ్మణ్ బిడ్డల యొక్క విశేషతాలు స్పెషల్గా ఈరోజు చెప్తారు. అయితే దీంట్లో చాలా డీప్గా ఉండే పాయింట్స్ ఉంది. విశాల బుద్ధి అంటే ఏమీని బాబా డీప్గా చెప్తారు. आज भाग्य विधाता बाप दादा अपने श्रेष्ठ भाग्यवान बच्चों को देख हर्षित हो रहे हैं. हर एक का भाग्य श्रेष्ठ तो है ही, लेकिन उसमें भी नंबरवार है. అంటే ఈరోజు భాగ్య విధాత తండ్రి తన శ్రేష్టమైన భాగ్యశాలి బిడ్డలను చూస్తున్నారు. భాగ్యవాన్ బిడ్డలను చూసి చాలా హర్షితంగా ఉన్నారు. వాస్తవంగా చూస్తే ప్రతి ఒక్కరు కూడా శ్రేష్ఠ భాగ్యశాలి బిడ్డలే, అయినా దాంట్లో నంబర్ వారు ఉన్నారు అనుకోండి. आज बाप दादा सभी बच्चों के दिल के उमंग उत्साह के दृढ़ संकल्प सुन रहे थे. संकल्प द्वारा जो भी सभी ने रूहवान की है वो बाप दादा के पास संकल्प करते ही पहुंच गई है. అంటే బాబా చెప్తారు, ఈరోజు బాబా స్పెషల్గా బిడ్డలు ఒక మనసులో వచ్చిన ఉమంగు ఉత్సాహాన్ని, దృఢ సంకల్పాన్ని వింటున్నారు. బిడ్డలందరూ ఒక దృఢ సంకల్పం చేసినారు. ఏమైనా సరే బాబా చెప్పేది చేయాలి, బాప్ సమాన్ కానీ కావాలి అట్లా అని దృఢ సంకల్పం. ఆ దృఢ సంకల్పం ఎంత ఉమంగు ఉత్సాహంగా బిడ్డలు చేసినారు, అది బాబా వింటున్నారు. సంకల్పం ద్వారా బాబా దగ్గర రూహరాన్ చేస్తాం. అంటే సంకల్పమే ఆధారం బాబా దగ్గర రూహరాన్ చేసానికి. సో సంకల్ప శక్తి బాబా దగ్గర జల్దీ పోయి చేరుతుంది. అంటే మనం బాబా దగ్గర మాట్లాడేది కూడా ఎట్లా, నోటి ద్వారా కాదు కదా, సంకల్పం ద్వారానే ఆత్మిక సంభాషణ జరుగుతుంది. అందువల్ల మనం ఏ సంకల్పం చేసినా బాబా దగ్గర మాట్లాడేప్పుడు అది బాబా దగ్గర వెంటనే పోయి చేరుతుంది. అంటే సంకల్పానికి శక్తి వాణి శక్తి కంటే బాబా చెప్తారు అతి సూక్ష్మ, మరి అతి फास्ट संकल्प की शक्ति वाणी की शक्ति से अति सूक्ष्म होने के कारण अति तीव्र गति से चलती भी है और पहुंचती भी है. रूहरान की भाषा है ही संकल्पों की भाषा. బాబా చెప్తారు, సంకల్ప శక్తి వాణి శక్తి కంటే అతి సూక్ష్మ, మరి చాలా ఫాస్ట్గా పోయి బాబా దగ్గర చేరుతుంది. మరి ఆత్మిక భాష ఉండేదే సంకల్పాన్ని భాష. అంటే మన ఆధ్యాత్మిక భాష ఏమి సంకల్పంతోనే జరుగుతూ ఉంటుంది. సో సంకల్పాన్ని భాష आत्मिक भाषा. साइंस वाले आवाज़ को कैच करते हैं, लेकिन संकल्पों को कैच करने में इसके लिए अति सूक्ष्म साधन भी चाहिए. बाप दादा हर एक बच्चे के संकल्पों की भाषा सदा सुनते हैं, अर्थात संकल्प कैच करते हैं. साइंस వాళ్ళు శబ్దాన్ని క్యాచ్ చేస్తారు, శబ్దాన్ని పట్టుకొని దాంట్లో ఏం కావాలని చేస్తారు.
అయితే సంకల్ప శక్తిని వాళ్ళు క్యాచ్ చేయాలంటే దానికి చాలా సూక్ష్మ సాధనాలు కావాలి. అందుకే బాబా మాత్రం మనది సూక్ష్మ సంకల్పాన్ని బాగా క్యాచ్ చేస్తారు. అంటే సంకల్పాన్ని క్యాచ్ చేస్తారు, సూక్ష్మ భాష. इसके लिए बुद्धि अति सूक्ष्म, अति स्वच्छ, स्पष्ट आवश्यक है. तभी बाप की रूहान के రెస్పాండ్ को समझ सकते हैं. మనం మరి బాబా ఏం మనకు చెప్తారో దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దానికోసం మన బుద్ధి శక్తి చాలా శుద్ధంగా సూక్ష్మంగా ఉండాలి, చాలా స్వచ్ఛంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. అప్పుడే బాప్ దాదా మన దగ్గర ఏం మాట్లాడతారో అది మనం క్యాచ్ చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు. బాబా మనకి ఇచ్చే రెస్పాండ్, మనమేమో మాట్లాడుతూనే పోతూ ఉంటాం, అయితే బాబా కూడా రెస్పాండ్ ఇస్తారు. అయితే ఆ రెస్పాండ్నే మనం క్యాచ్ చేయాలంటే మన బుద్ధి అంతే సూక్ష్మంగా, స్వచ్ఛంగా, స్పష్టంగా ఉండాలి. అప్పుడు బాబా మనకు రిటర్న్ చెప్పేది, మనకు బదులు ఇచ్చేది మనం దాన్ని క్యాచ్ చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు. तो बाप दादा के पास सभी की संतुष्टता व सदा खुश रहने की, निर्विघ्न रहने की, सदा बाप समान बनने की श्रेष्ठ संकल्प पहुँच ही जा गए. बाप दादा बच्चों की दृढ़ संकल्प के द्वारा सदा सफलता की मुबारक दे रहे हैं, क्योंकि जहाँ दृढ़ता है वहाँ सफलता है ही. మరి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, బిడ్డలను చూస్తున్నారు. బిడ్డలది ఆ సంతుష్టత, ఆ సదా ఖుషీగా ఉండేది, నిర్విఘ్నంగా ఉండేదానికి, బాప్ సమాన్ అయ్యేదానికి ఏమి శ్రేష్ఠ సంకల్పం చేస్తున్నారు అది బాబా దగ్గర పోయి చేరింది. బాప్ దాదా కూడా బిడ్డలు ఒక దృఢ సంకల్పాన్ని చూసి సదా సఫలత అయ్యే ముబారక్ ఇస్తున్నారు, శుభాకాంక్ష ఇస్తున్నారు. ఎవరు దృఢ సంకల్పం చేస్తారో ఆ సంకల్పానికి సఫలత గ్యారంటీ ఉంటుంది. ఏ సంకల్పం సరి స్ట్రాంగ్గా చేస్తే అది గ్యారంటీ సఫల అవుతుంది. ఆ సఫలత కోసం బాబా శుభాకాంక్ష ఇస్తున్నారు. చెప్తారు, ఎక్కడ దృఢత ఉందో అక్కడ గ్యారంటీ సఫలత ఉంది. అట్లా అని ఏం సంకల్పం చేస్తున్నారు, దృఢంగా నిర్విఘ్నంగా ఉండాలి, బాప్ సమాన్ కావాలి, సంతుష్టంగా ఉండాలి, సదా ఖుషీగా ఉండాలి. ఈ దృఢ సంకల్పం చేసినారు కదా, ఇట్లానే ఉండాలి. అట్లా అని నిజంగానే స్ట్రాంగ్గా మీరు సంకల్పం చేసి ఉంటే అది అవశ్యంగానే సఫల అవుతుంది. సో ఏ హై శ్రేష్ఠ భాగ్యవాన్ బన్నేకి నిషాన్, ఎక్కడ దృఢత ఉందో అక్కడ సఫలత. ఇదే శ్రేష్ఠ భాగ్యవాన్ అయ్యేదానికి నిషాని. ఎవరు శ్రేష్ఠ భాగ్యవాన్ అవుతారు వాళ్ళ సంకల్పంతో గ్యారంటీ సఫల అవుతుంది. శుద్ధ సంకల్పాలు అంటే నిర్విఘ్నంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని అనుకుంటారు కదా, బాప్ సమాన్ అయి కావాలి అని అనుకుంటారు. ఈ సంకల్పంతో గ్యారంటీ సఫల అవుతుంది అంటే వాళ్ళు శ్రేష్ఠ భాగ్యవాన్ని అర్థం. భగవాన్ సమాన్ అయ్యేది ఎంత పెద్ద విషయం, అదృష్టం ఉంది, భాగ్యవాన్. మరి బాబా చెప్తారు, సదా దృఢత श्रेष्ठता हो, संकल्पों में कमज़ोरी न हो, इसको कहते हैं श्रेष्ठता. శ్రేష్ఠత అంటే అర్థమైందా? సదా దృఢత ఉండాలి, శ్రేష్ఠత ఉండాలి, వీక్ సంకల్పం ఉండకూడదు. అవుతుందో లేదో ఇట్లంతా వీక్నెస్ ఉండకూడదు. దీన్ని చెప్తారు శ్రేష్ఠత అట్లా అని. तो बच्चों की विशाल दिल देख बाप दादा को सदा विशाल दिल, विशाल बुद्धि, विशाल सेवा और विशाल संस्कार, ऐसे सदा विशाल भव का वरदान भी वरदाता बाप दे रहे हैं. బాబా చెప్తారు, బిడ్డల మనసు ఎంత విశాలంగా ఉంది, దాన్ని చూసి బాబా కూడా విశాల్ భవ వరదానం ఇస్తారు. అంటే అన్నిట్లో విశాలత, సదా మనసు కూడా విశాలంగా,
బుద్ధి కూడా విశాలంగా, సేవ కూడా విశాలంగా, సంస్కారం కూడా విశాలం అంటే విశాలం అంటే బేహద్దులో దాని ఎట్లా ఉండేదానికి సదా విశాల్ భవ అట్లా అని వరదాత తండ్రి మనకు వరదానం ఇస్తున్నారు. అంటే అన్నిట్లో విశాలంగా ఉండాలి. విశాలంగా అంటే పెద్ద మనసు ఉండాలి. అర్థమైందా? అందరికీ అన్నీ బాగా చెయ్యాలి అట్లా అని పెద్ద మనసు ఉండాలి. పిసినారి ఉండకూడదు, కంజూసుగా ఉండకూడదు. విశాలత అంటే అర్థమైందా? विशाल बुद्धि, विशाल दिल अर्थात बेहद के स्मृति स्वरूप. విశాల బుద్ధి అంటే బేహద్ బుద్ధి, బేహద్ స్మృతి స్వరూపులా ఉండేది. ప్రతి ఒక్క మాటలో కూడా బేహద్ అంటే విశాలంగా ఉండాలి అని అర్థం. ప్రతి విషయంలో కూడా విశాలంగా ఉండాలి. जहाँ बेहद है वहाँ कोई भी प्रकार की हद की अपनी तरफ आकर्षण नहीं कर सकती है. బాబా చెప్తారు మనం ఎప్పుడు బేహద్దులా ఉంటే అంటే మొత్తం ప్రపంచమే మన వాళ్ళు, అందరూ మన బిడ్డలు, అందరూ భాయిలు మన భాయిలు. తండ్రి శివబాబా బేహద్ తండ్రి, అన్నిట్లో బేహద్ ఉండాలి, అందరికీ మన సేవ చేయాలి. అట్లా అని విశాలంగా ఉంటే ఎక్కడ బేహద్ ఉంటుందో అక్కడ హద్దు మాటలు ఏమి ఆకర్షణ చేయొద్దు మన. तो इसको ही बाप समान कर्मातीत फरिश्ता जीवन कहा जाता है. कर्मातीत का अर्थ ही है सर्व प्रकार के हद के स्वभाव संस्कार से अतीत अर्थात न्यारा. బాగా చెప్తారు కర్మాతీత్ అంటే అర్థం ఏమి? ఎప్పుడు హద్దులో లేదు, అప్పుడు బేహద్దులా ఉంటాం. బేహద్దులా ఉండే దానివల్ల తండ్రి సమానం కర్మాతీత్ ఫరిష్తా జీవన్ని చెప్తారు. దేంట్లో ఇరుకొని పోయేది లేదు, ఏ బరువు లేదు, ఏ హద్దు మాటలా ఇరుకొని పోయలేదు. కర్మాతీత్ ఏ కర్మం చేస్తూ ఉంటే కూడా ఆ కర్మ నుంచి అతీత్ సర్వప్రకారమైన హద్దు స్వభావ సంస్కారం నుంచి కూడా అతీతంగా ఉండేది. దీన్ని చెప్తారు కర్మాతీత్ అట్లా అని. హద్దు హై బంధన్, బేహద్ హై నిర్బంధన్. तो सदा इसी विधि से सिद्धि को प्राप्त करते रहना. ఈ విధాని ఆధారంలో సిద్ధిని ప్రాప్తి చేసుకునేది అంటే సదా బేహద్లా ఉండేది, విశాల బుద్ధిని అర్థం. तो सभी ने स्वयं से जो संकल्प किया वो सदा अमर, अटल, अखंड अर्थात खंडित होने वाला नहीं. ऐसे संकल्प किया है ना, मधुबन की लकीर तक संकल्प तो नहीं, सदा साथ रहने का. అంటే బాబా చెప్తారు మనం ఏం చేసినా సరే అది సదా అఖండంగా ఉండాలి, బేహద్లా ఉండాలి. అటల్, అఖండ్, కర్మాతీత్ అంటే సో మనం ఏమి సంకల్పం చేస్తాము అది సదా అమర్గా ఉండాలి. అంటే అమర్ సదా ఉండేది, అటల్ మరి అఖండ్ అంటే ఖండిత్ కాకుండా ఉండేది. ఇట్లా సంకల్పం చేసినారా ఊరికే మధుబన్ వచ్చేంతవరకు మాత్రమే లేదు. అయితే సదా మనం చేసే ప్రతి సంకల్పం నిర్విఘ్నంగా ఉండాలి, సదా సంతుష్టంగా ఉండాలి, సదా బాప్ సమాన్ కావాలి, సదా అన్నిట్లో విశాలంగా ఉండాలి. ఇట్లాని ఏ మనం సంకల్పం చేస్తామో అది ఎప్పుడూ ఉండాలి, అట్లా సదా అఖండంగా ఉండాలి. ఊరికే మధుబన్ వచ్చిపోయేంత వరకు మాత్రమే మనం ఇట్లా ఉంటాం, అట్లా కాదు. సదా మన వెంట ఆ సంకల్పాలంతా బాబా మన వెంట ఉండేది అనుభవం చేయాలి. మురళీ తో బోస్ సునీ హై, అభి జో సునా హై वो करना है.
क्योंकि इस साकार सृष्टि में संकल्प, बोल और कार्य तीनों का महत्व है। बाबा चौधरी, मुरली तो बहुत सुनी है, अभी जो सुना है वो करना है, क्योंकि इस साकार सृष्टि में संकल्प, बोल और कर्म तीनों का महत्व है और तीनों में ही महानता, इसको ही संपन्न स्टेज कहा जाता है। అంటే బాబా చెప్తారు, చాలా వరకు మురళి విన్నారు, మురళి ఏమో చాలా ఎక్కువ విన్నారు, అయితే ఇప్పుడు వినిందంతా చేసి చూపించాలి. ఊరికే సంకల్పం మాత్రమే కాదు చేసేది. బాబా చెప్తారు, ఈ సాకార సృష్టిలో మన సంకల్పానికి కూడా వాల్యూ ఉంది, మాటకు కూడా ఉంది, కర్మానికి కూడా ఉంది, మూడిటికి చాలా మహత్వం ఉంది. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలంటే మూడిటినే మహాన్గా చేసుకునే విధానాలా ఉంది. మూడు మహాన్గా ఉండాలి, అప్పుడే మనకు సంపన్న స్థితి అనేది ప్రాప్తి అవుతుంది. సంపన్న స్థితి అంటే సంకల్పం శ్రేష్టంగా ఉండాలి, మాటలు కూడా అంతే శ్రేష్టంగా ఉండాలి, మరి దానికి తగిలినట్టు కర్మ కూడా ఉండాలి. మనస వాచ కర్మణ ఈ మూడిటిది వాల్యూ, ఆ మూడు మహాన్గా చేసుకునేదే సంపన్న స్థితిని ప్రాప్తి చేసుకునేది అని అర్థం. तो इस साकार सृष्टि में ही फुल మార్క్స్ లేనా అతి ఆవశ్యక है. అంటే మనం ఇప్పుడు ఈ ప్రాక్టికల్ జీవనంలో ఉన్నాం కదా, బ్రాహ్మణ జీవనంలో సాకార సృష్టిలో ఉన్నాం. సో ఈ సాకార సృష్టిలో ఈ మూడిట్ల ఫుల్ మార్క్స్ తీసుకునేది చాలా అవశ్యం. ఊరికే సంకల్పం మాత్రమే శ్రేష్టంగా ఉండేది కాదు, అంతే మాటలు కూడా శ్రేష్టంగా ఉండాలి, దాని అనుసారంగానే కర్మ కూడా అంతే శ్రేష్టంగా చేసుకోవాలి. సో ఫుల్ మార్క్స్ తీసుకునేది అతి అవశ్యం ఈ సాకార సృష్టిలో. సో అగర్ కోई समझे कि संकल्प तो मेरे बहुत श्रेष्ठ है, लेकिन कर्म और बोल में अंतर दिखाई देता है, तो कोई मानेगा, क्योंकि संकल्प का स्थूल दर्पण बोल और कर्म है. श्रेष्ठ संकल्प वालों का बोल स्वतः ही श्रेष्ठ होगा, इसलिए तीनों की विशेषता ही नंबर 1 बनना है. బాబా చెప్తారు, కొందరు ఏం చెప్తారంటే నా సంకల్పం చాలా శ్రేష్టంగా ఉంది అట్లా అని. అయితే మాటలో వచ్చేటప్పుడు కర్మల్లో వచ్చేటప్పుడు తేడా వచ్చేస్తుంది. అనుకునేది ఒకటి, చేసేది వేరే అయిపోతుంది. అనుకునేది ఒకటి, మాటలు వేరే అయిపోతుంది. అంటే ఎవరైనా ఒప్పుకుంటారా మీ సంకల్పం శ్రేష్టంగా ఉంది అట్లా అని? ఎట్లా సంకల్పం ఉంటుందో, విచారం ఉంటుందో అదే కర్మ ద్వారా, మాట ద్వారా కనిపిస్తుంది. ఎందుకంటే సంకల్పాన్ని స్థూలంగా అర్థం ఏమంటే ఏం సంకల్పం చేస్తామో దాన్ని చూపించేదానికి అర్థం మన మాటలు, మన కర్మ. తో శ్రేష్ఠ సంకల్పం ఎవరికి ఉంటుందో ఆటోమేటిక్లీ వాళ్ళ మాటలు మరి వాళ్ళ కర్మం శ్రేష్టంగానే ఉంటుంది. అందుకే బాబా చెప్తారు, మూడిట్లా కూడా విశేషత ఉండాలి. నంబర్ 1 కావాలి, మనం శ్రేష్టంగా కావాలి మూడిట్లా కూడా. तो बाप दादा डबल विदेशी बच्चों को देख सदा बच्चों की विशेषता पर हर्षित होते हैं. वो विशेषता क्या है? ఫారినర్స్లో స్పెషల్ కొన్ని విశేషతాలు ఉంది. ఆ విశేషతాలను చూసి బాబాకు చాలా సంతోషం. ఏం విశేషతాలు అది? ఫారినర్స్ ఉంది స్పెషల్గా డబుల్ విదేశీ బిడ్డలు. जैसे ब्रह्मा बाप के श्रेष्ठ संकल्प द्वारा व श्रेष्ठ संकल्प के आह्वान द्वारा दिव्य जन्म प्राप्त किया है, ऐसे ही श्रेष्ठ संकल्प की विशेष रचना होने के कारण
अपने संकल्पों को श्रेष्ठ बनाने की विशेष अटेंशन में रहते हैं. అంటే వాస్తవంగా ఫారినర్స్ వాళ్ళ మనసులో ఏం సంకల్పం జరుగుతుందో ఆ సంకల్పాలని శ్రేష్టంగా చేసుకునేదానికి స్పెషల్ అటెన్షన్ ఇస్తారు. ఎందుకు బాబా చెప్తారు, ఎందుకంటే వాళ్ళు బ్రహ్మ బాబాది శ్రేష్ఠ సంకల్పం ద్వారా జన్మం తీసుకున్నారు. అంటే బ్రహ్మ బాబా శ్రేష్ఠ సంకల్పం ద్వారానే వాళ్ళకు ఇన్విటేషన్ ఇచ్చి, అంటే ఆవాహన చేసి దివ్య జన్మ ఇచ్చినారు. అందువల్ల శ్రేష్ఠ సంకల్పాన్ని రచన వాళ్ళందరూ బ్రహ్మ బాబా శ్రేష్ఠ సంకల్పాన్ని రచన ఈ ఫారినర్స్ అందరూ. దానికి బాబా చెప్తారు, వాళ్ళు కూడా శ్రేష్ఠ సంకల్పం చేసే దానిపైన विशेष अटेंशन होती फॉरिनर्स. संकल्प के ऊपर अटेंशन होने के कारण किसी भी प्रकार के सूक्ष्म माया के वार को जल्दी जान भी जाते हैं और परिवर्तन भी करने के लिए व विजयी बनने के लिए पुरुषार्थ करके जल्दी से ख़त्म करने का प्रयत्न करते हैं. फॉरिनर्स लो स्पेशल गा సంకల్పం పైన పూర్తి అటెన్షన్ ఉండే దానివల్ల వాళ్ళు సూక్ష్మంగా మనసు లోపల ఏ ప్రకారంగా మాయ బార్ చేస్తుందో దాన్ని కనుక్కునేస్తారు. జల్దీ కనుక్కుంటారు. వాళ్ళు కనుక్కునేసి పరివర్తన కూడా చేసుకుంటారు. అంటే విజయ్ అయ్యే దానికోసం స్పెషల్ పురుషార్థం కూడా చేసి దాని మాయావి సంకల్పాన్ని ఫాస్ట్గా समाप्ति చేసే प्रयत्न కూడా చేస్తారు వాళ్ళు. तो संकल्प शक्ति को सदा शुद्ध बनाने का अटेंशन अच्छा है. వాళ్ళు సంకల్ప శక్తిని సదా శుద్ధంగా చేసుకునే దాంట్లో ఫుల్ అటెన్షన్ పెట్టుకున్నారు. అది చాలా బాగుంది వాళ్ళలో. अपने को चेक करने का अभ्यास अच्छा रहता है. వాళ్ళు స్వయంని చెక్ చేసుకునే ఉంటారు. వాళ్ళ సంకల్పం ఏం జరుగుతుంది, శ్రీమత్ అనుసారంగా ఉందా, శుద్ధంగా ఉందా చూసుకు ఉంటారు. వాళ్ళు ఆ సంకల్పం పైన పూర్తి అటెన్షన్ వాళ్ళకి ఎప్పుడు శుద్ధ శ్రేష్ఠ సంకల్పం చేస్తూ ఉంటారు. सूक्ष्म चेकिंग के कारण छोटी गलती भी महसूस करके बाप के आगे निमित्त बने हुए बच्चों के आगे रखने में साफ दिल है. इसलिए इस विधि से बुद्धि की कीचड़ा इकट्ठा नहीं होता है. అంటే సూక్ష్మ చెకింగ్ ఎంతెంత చేస్తూ ఉంటారు అంతంత చిన్న చిన్న తప్పు కూడా బాగా అర్థమైపోతుంది. లోపల చిన్న మిస్టేక్స్ ఏం జరుగుతుంది సంకల్పంలో దాన్ని వాళ్ళు రియలైజ్ బాగా చేస్తారు. ఏంటంటే సూక్ష్మ చెకింగ్ జరుగుతుంది. మరి దాని బాబా ముందు పెట్టి నిమిత్తంగా ఉండే పెద్దవాళ్ళ దగ్గర పెట్టి మనసును వెంటనే క్లీన్ చేసుకునేస్తారు. ఈ విధంగా బుద్ధిలో ఉండి చెత్త అంతా క్లీన్ చేస్తూనే ఉంటారు. దాన్ని జమ చేసి పెట్టుకోరు. ఎందుకు జమ చేసి పెట్టుకోరంటే సూక్ష్మ చెకింగ్ జరుగుతూ ఉంటుంది. ఏమి తప్పు జరుగుతుందా ఏమి అట్లా అని చెకింగ్ ఆటోమేటిక్గా అంటే అభ్యాసం చేస్తున్నారు. బాగా లోపల సంకల్పం పైన అటెన్షన్ ఫుల్గా ఉంది వాళ్ళకి. मेजॉरिटी साफ दिल से बोलने में संकोच नहीं करते हैं. इसलिए जहाँ स्वच्छता है वहाँ देवताई गुण सहज धारण हो जाती है. అంటే మనసు చాలా స్వచ్ఛంగా పెట్టుకునేది. ఆ స్వచ్ఛమైన మనసు ఉండే దానివల్ల వాళ్ళు సంకోచపడరు. లోపల ఏం తప్పు జరుగుతుందో దాన్ని బాబా ముందు వెంటనే పెట్టేస్తారు. అంటే మనసు ఎప్పుడు క్లీన్గా పెట్టుకునేది అలవాటు చేసుకున్నారు. అందుకే బాబా చెప్తారు, ఎక్కడ స్వచ్ఛత ఉంటుందో అక్కడ దైవీ గుణాలు ఆటోమేటికలీ ధారణ అవుతూ ఉంటుంది. दैवी गुणालू ఉండాలి. सो दिव्य गुणों की धारणा अर्थात आह्वान करने की विधि भी स्वच्छता है.
అంటే ఎప్పుడు మన మనసుని అశుద్ధ నుంచి చెత్త నుంచి ఖాళీగా పెట్టుకుంటాము, అప్పుడు దైవీ గుణాలు ఆటోమేటిక్ ధారణ అయిపోతుంది. అంటే దైవీ గుణాలను ఆహ్వానం చేసే విధానం ఇది. స్వచ్ఛత, ఎంతెంత మనసు స్వచ్ఛంగా ఉంటుందో అంతంత దైవీ గుణాలు న్యాచురల్గానే ధారణ అవుతూ ఉంటుంది. అది ఎట్లా స్వచ్ఛంగా పెట్టుకునేది? మనసులో జరిగే విషయాలంతా బాబాకు చెప్పాలి, పెద్దవాళ్ళ గురించి చెప్పాలి. సంకోచం ఉండకూడదు. చాలామందికి సంకోచం, వేరే ఏదో అశుద్ధ సంకల్పం చేస్తూ ఉంటారైతే చెప్పేదానికి సంకోచం. ఏమంటే ఏమనుకుంటారో ఏమో అట్లా అని. అయితే ఫారినర్స్ ఎట్లా ధైర్యంగా సంకోచం లేకుండా వాళ్ళ మనసులో జరిగే విషయాన్ని స్వచ్ఛంగా సత్యంగా ఒప్పించేస్తారు బాబాకు. అందువల్ల స్వచ్ఛతలో నంబర్ 1 వాళ్ళు. दैवी गुणाలు కూడా ऑटोमेटिकली धारण అవుతూ ఉంటుంది. तो जैसे भक्ति मार्ग में भी जब लक्ष्मी का व किसी देवी का आह्वान करते हैं तो आह्वान करने का विधि है स्वच्छता. స్వచ్ఛతకు అపనాతే అంటే భక్తి మార్గంలో కూడా దేవతలను ఆహ్వానం చేసే విధానం ఏమంటే స్వచ్ఛత. మొదట్లో అన్నీ క్లీన్ చేస్తారా లేదా? లక్ష్మీని ఆహ్వానం చేసిన ముందు, దేవిని ఆహ్వానం చేసిన ముందు. అంటే ఇక్కడ కూడా దైవీ గుణాలనే మన మనసులో ఆహ్వానం చేసుకునే విధానం, మనసును స్వచ్ఛంగా పెట్టుకోవాలి. तो ये स्वच्छता का श्रेष्ठ स्वभाव दैवी स्वभाव को स्वतः ही आह्वान करता है. సో ఇట్లా మనసును స్వచ్ఛంగా పెట్టుకునేది అంటే ఆ శ్రేష్ఠ స్వభావం, స్వచ్ఛంగా పెట్టుకునే శ్రేష్ఠ స్వభావం ఉంటే దైవీ స్వభావం స్వతహనే మనం ఆహ్వానం చేస్తామని అర్థం. సో ఆహ్వానం చేసే విధానం అర్థమైందా? దైవీ గుణాలని. స్వచ్ఛత, మనసు క్లీన్. మనసు ఎప్పుడు క్లీన్గా ఉంటుంది? దాన్ని చెక్ చేస్తూ ఉండాలి. చెక్ చేసే అభ్యాసం ఉండి ఏదైనా కొంచెం చిన్న విషయం కూడా మనసు లోపల ఏదైనా చేస్తే బాబాకు వెంటనే చెప్పాలి. तो ये स्वच्छता का श्रेष्ठ स्वभाव दैवी स्वभाव को स्वतः ही आह्वान करता है. तो ये विशेषता मेजॉरिटी डबल विदेशी बच्चों में है. इसलिए तीव्र गति से आगे बढ़ने का गोल्डन चांस ड्रामा अनुसार मिला हुआ है. इसको कहते हैं लास्ट ऑफ फास्ट. అంటే ఫారినర్స్కు స్పెషల్గా ఈ విశేషత ఉంది, స్వచ్ఛంగా పెట్టుకునే విశేషత. అందుకే బాబా చెప్తారు, వాళ్ళు తీవ్ర గతిలో ముందు పోయి ఆ గోల్డెన్ ఛాన్స్ని తీసుకుంటారు. డ్రామా అనుసారంగా వాళ్ళకు గోల్డెన్ ఛాన్స్ దొరికింది, ఫాస్ట్గా ముందు పోయేది. అందుకే చెప్తారు లాస్ట్ సో ఫాస్ట్. వాళ్ళందరూ లేట్గా వచ్చినారైతే ఫాస్ట్గా పోతారు. కారణం ఏమంటే స్వచ్ఛత, ఫుల్ అటెన్షన్ పెట్టుకుంటారు మనసు పైన. तो विशेष फास्ट जाने की ये विशेषता ड्रामा अनुसार मिली हुई है. వాళ్ళకు ఈ విశేషత డ్రామా అనుసారంగా దొరికింది, ఫాస్ట్గా పోయే విశేషత ఫారినర్స్. तो इस विशेषता को सदा स्मृति में रख लाभ उठाते चल. आया, स्पष्ट किया और गया. इसको ही कहते हैं पहाड़ को रूई समान बनाना. रूई सेकंड में उठती है ना, और पत्थर को कितना समय लगेगा? तो स्पष्ट किया, बाप के आगे रखा और स्वच्छता की विधि से फरिश्ता बना, उड़ा. इसको कहते हैं लास्ट ऑफ फास्ट गति से उड़ना. అంటే బాబా చెప్తారు వాళ్ళ విశేషత ఎంత బాగుంది. డ్రామా అనుసారంగా వాళ్ళకు ఫాస్ట్గా పోయే విశేషత ఎట్లా ఉందంటే స్వచ్ఛత ఆధారంలో ఉంది. బాబా చెప్తారు సదా మీరు ఈ విశేషతని స్మృతిలో పెట్టుకొని లాభం తీసుకోండి.
ఫారినర్సే కాదు, మన అందరం కూడా ముందు పోవాలంటే, ఫాస్ట్గా పోవాలంటే ఈ విశేషతని మనం స్మృతిలో పెట్టుకొని లాభం తీసుకోవాలి. అంటే మనం స్పష్టంగా ఉండాలి, బాబా దగ్గర స్పష్టంగా ఉండాలి. బాబా దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర ఏమంతా మనసులో వచ్చిందో, ఏదైనా చిన్న చిన్న తప్పు జరిగినా కూడా అది వచ్చింది మనసులో, దాని పెద్దవాళ్ళ ముందు పెట్టేసి స్పష్టం చేసుకొని ఎగురుతూ ఉండాలి. అప్పుడేమవుతుంది, కొండ అంత ప్రాబ్లం కూడా లైట్గా అయిపోతుంది, పత్తిలాగా అయిపోతుంది. పత్తి ఎగిరేది ఎంత ఫాస్ట్గా ఎగురుతుంది, సెకండ్ల పైన ఎగురుతుంది పత్తి. కొండ ఎంత సమయం పడుతుంది ఎగిరేదానికి, పైన పోయేదానికే లేదు కొండ. అందుకే బాబా చెప్తారు, మీ మనసులో కూడా ఏదైనా ఒక మాట వచ్చిందంటే వచ్చి పెద్దవాళ్ళ దగ్గర స్పష్టం చేసేసి బాబా ముందు అదన్నీ సమాచారాలు పెట్టేసి స్వచ్ఛంగా ఉండే విధానాన్ని అడాప్ట్ చేసుకుని పరిష్ట అయిపోవాలి, ఎగిరిపోవాలి, ఎగురుతూ ఉండాలి. దీని చెప్తారు లాస్ట్ సో ఫాస్ట్ గతి, ఫాస్ట్గా పోయే గతి, ఎగిరేది. అంటే దీని ఆధారం అర్థమైందా? సంకల్పం ఏ వచ్చినా సరే దాని బాబా ముందు పెట్టాలి, క్లీన్ చేసేయాలి మనసుని, సంకల్పాలు. तो ड्रामा अनुसार ये विशेषता मिली हुई है. డ్రామా అనుసారంగా విశేషత వాళ్ళకి దొరికింది. ఫారినర్స్ ఏమి సంకోచం పెట్టుకోరు, వాళ్ళు ఏదైనా ఫాలో చేస్తే సత్యంగా ఫాలో చేస్తారు. సో ఏమైనా వచ్చిందంటే మనసులో అది కూడా చెప్తారు, ఇట్లా ఇట్లా నా మనసులో సంకల్పం వస్తుంది, అప్పుడు దానికి రెక్టిఫికేషన్ దొరుకుతుంది, దాన్ని తీసుకొని ఎగురుతూ ఉంటారు. तो बाप दादा देखते भी है कि कई बच्चे चेक भी करते हैं और अपने को चेंज भी करते हैं, क्योंकि लक्ष्य ही है ना कि हमें विजयी बनना ही है. మెజారిటీ కా ఏ నంబర్ 1 లక్ష్య. సో బాప్ దాదా చూస్తున్నారు, చాలామంది బిడ్డలు లోపల మనసును చెక్ చేసుకుంటూ ఉంటారు, చేంజ్ కూడా అవుతారు. ఎందుకంటే లక్ష్యం ఉంది, మనం విజయ్ కావాలి. అట్లా అని మెజారిటీ దీంట్లో నంబర్ 1, ఈ నంబర్ 1 లక్ష్యం పెట్టుకున్నారు, చేంజ్ కావాలి. చేంజ్ కూడా అయిపోయి విజయ్ కూడా అయిపోతారు. ఇది ఫస్ట్ విశేషత వాళ్ళలో, స్వచ్ఛత. అంటే మనసును చెక్ చేసుకుని ఉంటారు, వేరే సంకల్పం వస్తే దాని బాబా ముందు పెట్టేసి స్వచ్ఛంగా అయిపోయి ఎగురుతూ ఉంటారు. ఇది ఫస్ట్ విశేషత వాళ్ళలో. దైవీ గుణాలు కూడా ఆటోమేటికలీ వాళ్ళకి వస్తుంది. ఇట్లా రెండో విశేషత బాబా చెప్తారు, జన్మ లేతే वर्षा प्राप्त करते सेवा का उमंग उत्साह स्वतः ही रहता है. सेवा में लग जाने से एक तो सेवा का प्रत्यक्ष फल खुशी मिलती है और सेवा से విశేష బల్ भी మిల్తా है. బాబా చెప్తారు, రెండో విశేషత ఏమంటే వాళ్ళు జన్మం తీసుకునే వెంటనే సేవలో ఉమంగ్ ఉత్సాహం చూపించినారు. ఆస్తి కూడా ప్రాప్తి చేసుకుంటారు, బాబా దగ్గర ఉండి ఆస్తిను ప్రాప్తి చేసుకుంటారు. సేవా ఉమంగ్ ఉత్సాహం కూడా వాళ్ళ లోపల ఆటోమేటికలీ ఉంది. సేవలో వాళ్ళు ఒకటి ఏమంటే ప్రత్యక్ష ఫలం ఖుషి అనేది ప్రాప్తి అవుతుంది. ఇంకొకటి సేవ ద్వారా విశేష శక్తి కూడా ప్రాప్తి అవుతుంది. సేవలో ఏం ప్రాప్తి అవుతుంది? ఒకటి ప్రత్యక్ష ఫలం కూడా ప్రాప్తి అవుతుంది, ఖుషి అది. ఇంకొకటి విశేష శక్తి కూడా ప్రాప్తి అవుతుంది. और सेवा में बिजी रहने के कारण निर्विघ्न बनने में भी सहयोग मिलता है. బాగా చెప్తారు, సేవలో చాలా బిజీగా ఉండేదానివల్ల నిర్విఘ్నంగా ఉండేదానికి కూడా సహయోగం ప్రాప్తి అవుతుంది. సేవ ద్వారా ఏమేమి ప్రాప్తి అవుతుంది? ఒకటేమో
ప్రత్యక్ష ఫలం ఖుషి, ఇంకొకటి శక్తి ప్రాప్తి అవుతుంది, ఇంకొకటి సేవలో బిజీగా ఉండే దానివల్ల నిర్విఘ్న స్థితి प्राप्ति చేసుకునే संयोगम దొరుకుతుంది. तो सेवा का उमंग उत्साह स्वतः ही आना, समय निकालना, अपना धन सफल करना, ये भी ड्रामा अनुसार विशेषता की गिफ्ट मिली हुई है. అంటే ఎంత వండర్ఫుల్. సేవాది ఉమంగ్ ఉత్సాహం వాళ్ళకు స్వతహా ఉంది. వాళ్ళు బాబా బిడ్డ అయినారు. వాళ్ళు టైం తీసుకొని మన తానమాన దానం ద్వారా సేవను చేస్తారు, సఫల్ చేస్తారు. డ్రామా అనుసారంగా ఇది వాళ్ళకు లిఫ్ట్ దొరికింది. ఫారినర్స్కు స్పెషల్గా ఎంత ధనం బాబా కార్యార్థంగా యూజ్ చేస్తారు. వాళ్ళ మనసును ఎంతో స్వచ్ఛంగా పెట్టుకొని మనసా సేవ అని జరుగుతుంది, శారీరక సేవ కూడా జరుగుతుంది. వాళ్ళు ఎంతైనా బిజీగా ఉంటారు. తానమాన దానం ద్వారా పూర్తి సహయోగం కూడా ఇస్తారు బాబాకు. సో డ్రామా అనుసారంగా విశేషంగా ఇది కూడా ఒక లిఫ్ట్ దొరికింది. తో అప్ని విశేషతాంకో జాన్తే హోనా. ఫారినర్స్ని అడుగుతారు, మీ విశేషత తెలుస్తుందా మీకు? ఎంత బాగుంది చూడండి, మీ విశేషతాన్ని బాగా తెలుసుకోండి అని చెప్తారు. तो इस विशेषताओं से अपने को जितना आगे बढ़ाना चाहते हो उतना बढ़ा सकते हो. బాబా చెప్తారు, ఈ విశేషతాల ఆధారంలో మీరు స్వయం ఎంత ముందు పోయేదానికి కావాలనో అంత ముందు పోవచ్చు. ఎంత మీరు అనుకుంటారో అంత ముందు పోవచ్చు ఈ విశేషత ఆధారంలో. ఫస్ట్ విశేషత కూడా ఎంత బాగుంది, సెకండ్ విशेषता కూడా सेवार्थंगा. तो ड्रामा अनुसार किसी भी आत्मा का ये उल्लंघना नहीं रह सकता है कि हम पीछे आए हैं इसलिए आगे नहीं बढ़ सकते हैं. సో ఈ విశేషతాలని యూస్ చేస్తూ ఉంటే లాస్ట్లో వచ్చినా కూడా ఫాస్ట్ పోవచ్చు. అందువల్ల ఎవరు ఈ కంప్లైంట్ ఇచ్చేదానికి కాదు, మేము లేటుగా వచ్చినాం ఎట్లా ముందు పోయేది అట్లా చెప్పేదానికి లేదు. సో ముందు పోయేదానికి ఏం చెప్పినారు బాబా? ఫాస్ట్ పోయేదానికి ఒకటి స్వచ్ఛంగా ఉండే మనసు, ఇంకొకటి సేవలో చాలా బిజీగా ఉండేది. ఇది రెండు విశేషతాన్ని ధారణ చేసుకుంటే ఫాస్ట్గా ముందు పోతారు. डबल विदेशी बच्चों को अपनी विशेषताओं का गोल्डन चांस है. బాబా చెప్తారు, డబుల్ విదేశీ బిడ్డలకు వాళ్ళది విశేషత, అది గోల్డెన్ ఛాన్స్ దొరికింది. ఈ విశేషత అంతా డ్రామా అనుసారంగా వాళ్ళకు దొరికింది गोल्डन चांस. भारतवासियों को भी अपनी गोल्डन चांस है, लेकिन आज तो डबल विदेशी बच्चों से मिल रहे हैं. ड्रामा में विशेष नूंद होने के कारण किसी भी लास्ट वाली आत्मा का उल्लंघना चल नहीं सकता है. అంటే బాబా చెప్తారు, ड्रामा में विशेष नूंद होने के कारण किसी भी लास्ट वाली आत्मा का उल्लंघना चल नहीं सकता है, क्योंकि ड्रामा एक्यूरेट बना हुआ है. इन विशेषताओं से सदा तीव्र गति से उड़ते चलो. समझा? అంటే ఫారినర్స్కు గోల్డెన్ ఛాన్స్ అని భారతవాసీలు కూడా దాని ప్రకారం గోల్డెన్ ఛాన్స్ ఉంది. అయితే ఈరోజు స్పెషల్గా ఫారినర్స్ మిలన్ అయింది. మరి డ్రామా అనుసారంగా ఇది ఫిక్స్ అయింది. బాబా చెప్తారు, లాస్ట్లో వచ్చే ఆత్మలు కూడా ఇట్లా కంప్లైంట్ ఇచ్చేదానికి కాదు. ఎందుకంటే లాస్ట్లో వచ్చేవాళ్ళు కూడా ఈ విశేషత ఆధారంలో ముందు పోవచ్చు. రెండు విశేషతాలు చెప్పినారా లేదా? ఎవరు ముందు పోవాలో ఎంత కావాలో అంత పోవచ్చు. దానికి ఒక విశేషత ఏమంటే వాళ్ళ సంకల్పాలను చెక్ చేసుకొని స్వచ్ఛంగా అయ్యేది, స్వచ్ఛంగా సంకల్పాలని పెట్టుకునేది. అప్పుడు ఆటోమేటికలీ దైవీ గుణాలు ధారణ అవుతూ ఉంటుంది. ఫాస్ట్గా కూడా పోవచ్చు. ఇంకొక విశేషత బాబా చెప్పినారు, సేవలో ముందు పోయేది. ఆటోమేటికలీ సేవలో ఎంతెంత ముందు పోతూ ఉంటారు ఉమంగ ఉత్సాహంతో.
ప్రత్యక్ష ఫలం అంటే ఖుషీను దొరుకుతుంది, సేవలో శక్తిని దొరుకుతుంది, నిర్విఘ్న స్థితి కూడా వాళ్ళకు సంయోగం దొరుకుతుంది. సో ఆటోమేటికలీ వాళ్ళు సమయం తీసుకొని కూడా సమయాన్ని ఇస్తారు. వాళ్ళ తనమాన దానంతో కూడా సేవ చేస్తారు. సో డ్రామా అనుసారంగా ఇది కూడా విశేషంగా ఒక లిఫ్ట్ ముందు పోయేదానికి లిఫ్ట్ని అనుకోండి, అట్లా పోతూ ఉంటారు. అందువల్ల లాస్ట్లో వచ్చిన వాళ్ళు కూడా ఇదే చేస్తే గ్యారంటీ ముందు పోదారు, కంప్లైంట్ ఇచ్చేదానికి కాదు. డ్రామా అనుసారంగా ఏం జరుగుతుందో అది అక్యురేట్గానే జరుగుతుంది, కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది ఏమేం ఎట్లా జరగాలి. డ్రామా అక్యురేట్గా ఉంది అంటే కరెక్ట్గా ఉంది. సో ఈ విశేషత ఆధారంలో తీవ్ర గతిలో ముందు పోవచ్చు, ఎగిరిపోవచ్చు. అర్థమైందా? క్లియర్ అయిందా? లాస్ట్గా వచ్చినా కూడా ఫాస్ట్గా ఎట్లా పోయేది క్లియర్ అయిపోయిందా మీకు? तो स्पष्ट हुआ ना? अभी भी कोई उलहना है? दिल खुश मिठाई तो बाप को खिला दी है ना? दृढ़ता किया अर्थात दिल खुश मिठाई बाप को खिलाई. బాబా చెప్తారు, మీకు చాలా స్పష్టంగా అయిపోయింది కదా ఇప్పుడు మాటలు ఏమి పాయింట్ ఏమి అర్థమైందా? ఏ కంప్లైంట్స్ ఉండకూడదు. బాబా చెప్తారు, బిడ్డలు ఫారినర్స్ బాబాకు దిల్కుష్ మిఠాయి తినిపించినారు. దిల్కుష్ మిఠాయి అంటే బాబా దేంట్లో సంతోషం అయిపోయినారు మన చూసి. మన దృఢ సంకల్పమే దిల్కుష్ మిఠాయి, బాబాని సంతోషం చేస్తానికి. మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఏ సంకల్పం బాబా కోసం చేస్తామో అది ప్రాక్టికల్లీ చేయాలి. అదే దిల్కుష్ మిఠాయి మన బాబాకి ఇచ్చేది. ఇది అవినాశీ मिठाई सदा ही बच्चों का ये मुख मीठा और बाप का भी मुख मीठा है ही. బాబు చెప్తారు, ఇది అవినాశీ మిఠాయి, ఇది దిల్కుష్ మిఠాయి. మన గురువారం తిన్నారా లేదా? ఇక్కడ చేసినాం దిల్కుష్ మిఠాయి. ఎవరెవరు గురువారం వచ్చినారు వాళ్ళందరికీ దిల్కుష్ మిఠాయి బాబా ఇచ్చినారు. మళ్ళీ సదా బిడ్డలకు ఈ మిఠాయి నోట్లో ఉండాలంటే మనసులో దృఢతనే దిల్కుష్ మిఠాయి. బాబా కూడా సదా బిడ్డలు తినిపిస్తారు. అయితే బాబా ఉండేదే స్వీట్గా సదా. లేకిన్ ఫిర్ भी भोग नहीं लगाना और भोग नहीं लगाना, दिलकुश मिठाई का भोग लगाना. బాబా చెప్తారు, దృఢ సంకల్పమే దిల్కుష్ మిఠాయి, దాని భోగం పెట్టాలి. వేరే సంకల్పాన్ని భోగం పెట్టద్దు. వేరే అయ్యో నాకు కాదు అట్లా వీక్నెస్ ది భోగం పెట్టద్దు. బాబాకు భోగం పెట్టేదంటే అర్పణ చేసేది. బాబాకు దృఢ సంకల్పం చేసి ప్రతి ఒక్కటి చేసి చూపించేదే భోగం, మన పెట్టే భోగం. ఈ దిల్కుష్ మిఠాయి భోగం పెట్టండి. స్థూలంగా ఏ భోగం ఉంటేనే పర్వాలేదు, అయితే మనసులో మాత్రం దృఢ సంకల్పాన్ని భోగం పెట్టండి. అర్థమైందా? ఇదే సదా దిల్కుష్ మిఠాయి భోగం పెట్టేది దీని అర్థం. చాలా బాగుండింది దిల్కుష్ మిఠాయి. గురువారం అందరూ తిన్నారు. అచ్చా, మరి బాబా చెప్తారు, बाप दादा सदा कहते हैं, पत्र भी जब लिखो तो सिर्फ 2 अक्षर का पत्र सदा बाप को लिखो. ఒకటేమో దిల్కుష్ మిఠాయి అంటే స్ట్రాంగ్గా సంకల్పం చేయాలి, దృఢ సంకల్పం. బాబా ఎట్లా చేసి చెప్తారు, నేను బాప్ సమాన్ అయ్యే తీరాలి అట్లా అని. అదే దిల్కుష్ మిఠాయి. ఇంకొకటి లెటర్ కూడా రాయని చెప్తారు బాబా. కంపల్సరీగా లెటర్ రాయండి. 2 అక్షరాలు లెటర్. ఏమది 2 అక్షరాలు లెటర్? वो 2 शब्द कौन सा है? ఆ 2 అక్షర్ ఏమంటే ఒకటి ఓ తెలుసు కదా ఇట్లా, మరి ఓకే, ఈ 2 అక్షరాలు లెటర్ రాయండి. నా ఇతని కాగజ్ జాయింగా నా ఇతని సాహి.
దాంట్లో పేపర్ కూడా వేస్ట్ కాదు, ఇంకు కూడా వేస్ట్ కాదు, సమయం కూడా వేస్ట్ కాదు. రాయండి బాబా నేను ఓకే అట్లా అని. ఓ అలా ఏం వస్తుందంటే బాబా చిత్రం వచ్చేస్తుంది. బాబా చిత్రం రాయొచ్చు ఓలో, కిరణ్ వాళ్ళ చిత్ర ఓ. ఇంకొకటి కే అంటే రాజధాని, రాజ్యం, మన రాజ్యం. సో బాప్ और వర్ష, బాప్ और రాజ్య యాద్ కర్ణ. తండ్రి తలంపు చేయాలి, మరి రాజ్యాన్ని తలంపు చేసేది. ఓ అర్థమైంది కదా, అది బాబా చిత్రం, ఇట్లా కిరణ్ వాళ్ళ చిత్రం వేసేది. కే అంటే కింగ్డమ్ని అర్థం, కింగ్డమ్ అంటే రాజ్యం ఇంగ్లీష్లో. సో ఈ రెండు అక్షరాలు బాబాకు రాయండి. బాబా ఐఎమ్ ఓకే అట్లా అని, నేను ఓకే అట్లా అని రాస్తే బాబా తలంపు మరి రాజ్యాన్ని తలంపు ఉంది అని అర్థం. సరే तो ओके लिखा तो बाप और वर्षा दोनों ही याद आ जाता है. तो पत्र लिखो ज़रूर, लेकिन 2 शब्द में. అంటే అందరూ లెటర్ ఏమో రాయండి, వేరే వేరే లెటర్స్ అంతా రాయొద్దు. కంప్లైంట్ లెటర్ రాయొద్దు, వాళ్ళు ఇట్లా చేస్తారు వీళ్ళు ఇట్లా చేస్తారు, నాకు ఇది అవుతుంది అది అవుతుంది, ఏమీ లేదు. ఓకే మాత్రమే రాయండి బాబాకు లెటర్. ఆ లెటరే బాగుంది బాబాకు, తో పहुंच जाएगा. మీరు లెటర్ అది ఓకే రాస్తే బాబాకు చేరుతుంది. बाकी दिल की उमंगों को तो बाप दादा जानते हैं. प्यार की दिल की बातें तो दिलाराम बाप के पास पहुंच ही जाता है. बाकी మీ మనసులో ఉండే మాటలంతా బాబాకు పోయి చేరుతుంది. ఎంత ప్రీతిగా మీరు బాబా తలంపు చేస్తారు, దిలారాం తండ్రి దగ్గర అంత ప్రీతిగా అది పోయి చేరుతుంది. ఏ పత్ర లిఖనా తో సభీకు ఆతా హై నా. ఓకే అని రాసేది మీ అందరికీ తెలుసు కదా, రాయండి. భాష న జాన్నే వాలే భీ లిఖ్ సక్తే. ఇంగ్లీష్ రాలేదంటే కూడా రాయొచ్చు. ఓ మరి కే అర్థమైందా? దీంట్లో భాష కాదు భావనాది మాట. సో భాషా भी सभी को एक ही हो जाती है. ఈ పత్ర పసంద్ అయినా ఇట్లా లెటర్ చాలా బాగుందా మీకు? ఇట్లా లెటర్ రాయండి. ఓ అంటే శివ్ బాబా సింబల్, శివ్ బాబా తలంపు దీని అర్థం. కే అంటే రాజ్యం. ఇట్లా బాబాకు చెప్పండి, నాకు మీ తలంపు మరి ఆస్తి తలంపు ఉంది అట్లా అని లెటర్ అది. तो आज पहले ग्रुप का लास्ट दिन है. प्रॉब्लम्स तो सब ख़त्म हो गए ना, बाकी टोली खाना और खिलाना है. बाकी क्या रहा? अभी औरों को भी ऐसे बनाना, सेवा तो करनी है ना. నిర్విఘ్న సేవాదారి బన్. బాగా చెప్తారు. ఇప్పుడు మీకు అన్ని విషయాలు అర్థమైపోయింది కదా. సో ప్రాబ్లమ్స్ అంతా సమాప్తి అయిపోయింది. బాకీ ఏముందంటే టోలీ తినిపించేది, టోలీ తినిపించేదే ఉంది. ఇంకా ఏముంది? ఇంకా వేరే వాళ్ళని కూడా మన సమానం నిర్విఘ్నంగా చేయాలి, దిల్కుష్ మిఠాయి తినేటగా చేయాలి. సేవ ఏమో అందరూ చేయాలి, కంపల్సరీ చేయాలి. నిర్విఘ్న సేవాదారి కావాలి. अच्छा, सदा बाप समान बनने के उमंग उत्साह से उड़ने वाले, सदा स्व को चेकिंग करके चेंज कर संपूर्ण बनने वाले. బాగా చెప్తారు. సదా ఉమంగ్ ఉత్సాహంతో ఎగిరేవాళ్ళు, సదా స్వయంని చెక్ చేసుకొని మరి చేంజ్ అయ్యి సంపూర్ణ అయ్యేవాళ్ళు. सदा संकल्प बोल और कर्म तीनों में श्रेष्ठता बनने वाले, सदा स्वच्छता द्वारा श्रेष्ठता को धारण करने वाले, ऐसे तीव्र गति से उड़ने वाली विशेष आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. మళ్ళీ చెప్తారు. సదా సంకల్పం మాట కర్మ ఈ మూడింటినే సదా శ్రేష్టంగా చేసుకొని సదా స్వచ్ఛత ద్వారా శ్రేష్టతని ధారణ చేసుకునేవాళ్ళు, సదా తీవ్ర పురుషార్థం చేసి ఎగురుతూ ఉండేవాళ్ళు.
ఫాస్ట్గా ఎగిరేవాళ్ళు. ఇట్లా విశేష ఆత్మలు బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. మళ్ళీ అవ్యక్త बाप दादा पर्सनल मुलाकात ఒకటైనా వినండి. बाप द्वारा मिली हुई सर्व खजानों को सर्व आत्माओं के प्रति लगाने वाले भरपूर बन औरों को भरपूर बनाने वाली आत्मा हो అడుగుతారు బాబా. బాబా ద్వారా మీకు సర్వ ఖజానాలు ఏమేం దొరికిందో అది సర్వ ఆత్మల కోసం యూస్ చేసి అందరినీ కూడా భర్పూరుగా చేసేవాళ్ళు, మీరు భర్పూరుగా ఉండేవాళ్ళు అయినారా. కితనే ఖజానా భర్పూర్ హై. ఏమేం ఖజానా బాబా ఇచ్చినారు, దాంట్లో ఏమేం ఖజానా మీకు భర్పూరుగా ఉంది. జ్ఞాన ఖజానా భర్పూరుగా ఉన్నారా, శక్తులు ఖజానా, గుణాలు ఖజానా, సమయాని ఖజానా, శ్వాస ఖజానా, ఎన్ని ఖజానాలు, ఆశీర్వాదాని ఖజానా. ఇంత అన్నిట్లో మీరు దేంట్లో ఎక్కువ ఉన్నారు, అన్నిట్లో సరిగా ఎక్కువ ఉన్నారా. జో భర్పూర్ హోతా హై वो సదా బాంటతా హై. ఎవరిలో నిండా ఉంటుందో ఖజానా వాళ్ళు ఎప్పుడూ వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అవినాశీ భండారా లగా హువా హై. जो आया भरपूर होकर के गया कोई खाली हाथ जा नहीं सकता है. అవినాశీ భండారం సదా నిండి ఉండి కదా, ఎవరు వచ్చినా వాళ్ళు భర్పూర్ అయిపోవాలి, ఎవరు ఖాళీ చేత పోకూడదు. ఇస్కో कहते हैं అఖండ భండారా. దీన్నే చెప్తారు అఖండ భండారా. కభీ మహాదాని బన్ దాన్ करते, कभी ज्ञानी बन ज्ञान अमृत पिलाते, कभी दाता बन धन देवी बन धन देते. ऐसे सर्व की शुभकामनाएं बाप द्वारा पूर्ण कराने वाले होना. అంటే మన సదా భర్పూర్ భండారి, సదా మాకు ఎప్పుడైనా మహాదాని అయ్యేసి అందరికీ దానం ఇచ్చేది, మరి జ్ఞాని అయ్యేసి జ్ఞాన అమృతం తాగించేది, లేదంటే దాత అయ్యేసి అందరికీ ధనదేవి అయ్యేసి దానం ఇచ్చేది. ఇట్లా అందరిది శుభ కోరికలు ఏముందో ఆ శుభ కోరికల్ని పూర్తి చేసేవాళ్ళు అయినారు కదా అందరూ. జిత్నా ఖజానా బాంటే ఉతనా ఔర్ బడ్తా జాయింగా. మీరు ఎంతెంత ఇది ఇస్తూ ఉంటారు అంతంత మీ దగ్గర అది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇస్కో కేతే సదా మాలా మాల్. ఎంత ఇస్తారో అంత ఎక్కువ వచ్చేస్తుంది. దీన్ని చెప్తారు మాలా మాల్, అట్లా అని సంపన్న అని అర్థం. కోయి బీ ఖాళీ హాత్ న జాయ్. మన దగ్గర ఎవరు వచ్చినా సరే ఖాళీ చేత పోకూడదు. ఒక టోలీ అయినా ఇస్తామా లేదా, ఆశీర్వాదమైనా ఇచ్చి పంపించాలి. సబ్కే ముఖ్సే యహీ దువాయ్ నిక్లే కి వా హమారా భాగ్య. ऐसे महादानी वरदानी బన్, సచ్చే సేవాదారి బను. అందరి నోటి నుంచి ఆశీర్వాదం రావాలి. మా ఎంత భాగ్యం అట్లా అని. ఈ విధంగా మహాదాని వరదాని సత్యమైన సేవాదారి కావాలి. డ్రామా అనుసార్ సేవా కా వరదాన్ भी సదా ఆగే బడాతా హై. బాబా చెప్తారు డ్రామా అనుసారంగా సేవాది వరదానం కూడా సదా ముందు పంపిస్తూ ఉంటుంది. మనని ఎక్కువ మన ముందు పోతూ ఉంటాం. एक होती है योग्यता द्वारा सेवा प्राप्त होना, दूसरा होता है वरदान द्वारा సేవా ప్రాప్త హోన. బాబు చెప్తారు ఒకటి మన యోగ్యత అనుసారంగా మనకు సేవా ప్రాప్తి అయ్యేది, ఇంకొకటి వరదానం ద్వారా సేవ మనకు ప్రాప్తి అయ్యేది. రెండు ఉండాలి మనకు. స్నేహ भी सेवा का साधन बनता है. స్నేహం కూడా సేవాది సాధన అవుతుంది. చెప్పేదానికి రాలేదు అనుకోండి ఇదంతా, అట్లీస్ట్ స్నేహమైనా ఇస్తే చాలు, అది కూడా సేవా సాధన అయిపోతుంది. భాషా బల్ న భీ జాన్తే హై లేకిన్ స్నేహ కీ భాష సభీ భాషాओं से శ్రేష్ఠ హై. మీకు ఆ భాష రాలేదు అని అనుకోండి చెప్పేదానికి, అయితే స్నేహాని భాష చాలా శ్రేష్టమైన భాష.
దీని ద్వారా కూడా సేవ చేయొచ్చు మనం. పరమాత్మ స్నేహాన్ని అనుభవం చేయించండి. इसलिए स्नेही आत्मा को सदा सफलता मिलती है. అందుకే స్నేహి ఆత్మలకు సదా సఫలత దొరుకుతుంది. जो स्नेह की भाषा जानते हैं वो कहाँ भी सफल हो जाते हैं. सेवा सदा निर्विघ्न होकर चले, इसको कहते हैं सेवा की सफलता. సేవల సఫలత అంటే సేవ సదా నిర్విఘ్నంగా జరుగుతూ ఉండాలి. ఎక్కడ పోయినా అక్కడ సేవలు सफल అయిపోవాలి. तो स्नेह की विशेषता से आत्माएं तृप्त हो जाती है. బాగా చెప్తారు, స్నేహాన్ని విశేషత ఆధారంలో ఆత్మలు తృప్తి అయిపోతుంది. అందుకే స్నేహం ఇచ్చేది కూడా ఒక పెద్ద సేవ అయిపోతుంది. स्नेह के भंडारी भरपूर है, इसे बांटते चलो. ఈశ్వరీయ సేవ అంటే స్నేహం మీ దగ్గర ఉంది కదా, ఆ భండారం నిండా ఉంది మీ దగ్గర. స్నేహాని భండారం అది అందరికీ పంచండి. జో బాప్ సే బరా హై ఓ బాంటో. బాబా దగ్గర ఉండి మనకు ఎంత స్నేహం దొరికిందా లేదా అది అందరికీ ఇస్తూ పోతూ ఉండాలి. तो ये बाप से लिया हुआ स्नेह ही आगे बढ़ाते जाएं रहेंगे. బాబు చెప్తారు, తండ్రి దగ్గర ఉండి మనకి ఏం స్నేహం దొరికిందో అది అందరికీ ఇస్తూ పోతే మనం కూడా ముందు పోతూ ఉంటాం, వేరే వాళ్ళు కూడా ముందు పోతూ ఉంటారు. తో స్నేహాన్ని వరదానం కూడా సేవ కోసం నిమిత్తంగా అయిపోతుంది. తండ్రి దగ్గర సేవ, మరి బాబు చెప్తారు వేరే వాళ్ళకి కూడా స్నేహం ఇస్తూ పోతూ ఉండాలి. ఏ విధంగా తండ్రి స్నేహం మనకు ప్రాప్తి అయిందో అట్లా మనం వేరే వాళ్ళకి కూడా అది ఇప్పిస్తూ ఉండాలి. అనుభవి అయిపోయినారు కదా, అచ్చా ఆశీర్వాదానికి ఖజానాను ఉండాలి. వరదానం వినండి. मनन शक्ति द्वारा हर पॉइंट के अनुभवी बनने वाले सदा शक्तिशाली माया प्रूफ विघ्न प्रूफ भाव. అంటే మనన్ శక్తి ద్వారా ప్రతి ఒక్క పాయింట్ను కూడా అనుభవం చేసేవాళ్ళు సదా శక్తిశాలి మాయా ప్రూఫ్ విఘ్న ప్రూఫ్ భావ. మాయా ప్రూఫ్ అంటే వాళ్ళలో దగ్గర మాయనే రాదు, విఘ్ననే రాదు, శక్తిశాలిగా ఉంటారు. ఎవరు? అనుభవీలు. అనుభవి ఎట్లా అయ్యేది? ప్రతి పాయింట్న మనం చేస్తే అనుభవి అయిపోతాం. ఆ అనుభవం ఆధారంలో మనకు శక్తి దొరుకుతుంది. అప్పుడు మాయాను సరి విఘ్నం సరి మన దగ్గర రాదు. బాబా మరి చెప్తారు एक्सप्लेनेशन. जैसे शरीर की शक्ति के लिए पाचन शक्ति व हजम करने की शक्ति आवश्यक है, ऐसे आत्मा को शक्तिशाली बनाने के लिए मनन शक्ति चाहिए. मनन शक्ति द्वारा अनुभव स्वरूप हो जाते. यही सबसे बड़े से बड़ी शक्ति है, अनुभव. ऐसे अनुभवी कभी धोखा नहीं खा सकते हैं, सुनी सुनाई बातों में विचलित नहीं हो सकते हैं. अनुभवी सदा संपन्न रहते हैं. वो सदा शक्तिशाली माया प्रूफ विघ्न प्रूफ बन जाते हैं. బాబా చెప్తారు, ఈ శరీరం శక్తిశాలి కావాలంటే దానికి జీర్ణశక్తి బాగుండాలి. తినిందంతా అరగాలి కదా. జీర్ణశక్తి బాగుంటేనే మనకు శరీరంలో శక్తి వస్తుంది. ఆ విధంగా ఆత్మ శక్తిశాలి కావాలంటే దానికి మనన్ శక్తి కావాలి. బాబా ఏమంతా పాయింట్స్ చెప్తారు, దాని విచారం చేయాలి. అప్పుడే మనన్ శక్తి వస్తుంది. మనన్ శక్తి ద్వారా మనం అనుభవి అయిపోతాం. ఇది చాలా పెద్ద శక్తి. అనుభవం అన్నీ చేయాలన్నా లేదా బాబా చెప్పిందంతా. అందువల్ల బాబా చెప్పే మాటలంతా విచారం చేస్తూ ఉంటే మన అనుభవి అయిపోతాం. ఇది చాలా పెద్ద శక్తి మనకు దొరుకుతుంది. ఇట్లా అనుభవీలు ఎవరి దగ్గర మోసం అయ్యలేదు. విన్న మాట పైన వాళ్ళు ఏమి అంటే విచలిత్ కారు.
దుఃఖీ కాదు. అందుకే అనుభవి అయిపోతే మన సదా సంపన్నం, అనుభవి సదా సంపన్నంగా ఉంటారు, సదా శక్తిశాలిగా ఉంటారు. వాళ్ళ దగ్గర మాయను రాదు, విఘ్న రాదు. అర్థమైందా? అనుభవి కావాలి. స్లోగన్ खुशी का खजाना सदा साथ रहे तो बाकी सब खजाने स्वतः आ जाएं. ఖుషీ అనే ఖజానా మన దగ్గర ఉంటే మిగతా అన్ని ఖజానా ఆటోమేటికలీ మన దగ్గర ఉండిపోతుంది. అన్ని ఖజానా వస్తుంది ఖుషీ ఖజానా ఉంటే. అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఒకటి మనసుని సూక్ష్మంగా చెక్ చేసుకొని స్వచ్ఛంగా పెట్టుకోవాలి. ఇంకొకటి సేవలో మనం ఉమంగ్ ఉత్సాహంతో మన తనమన ధనం ద్వారా సేవలో బిజీగా ఉంటే మాయను రాదు, మరి శక్తిను వస్తుంది మనకు, మరి ఖుషీను ఉంటుంది. అర్థమైందా? బాబాకు ఓకే చెప్పాలి, లెటర్ రాయాలి రోజు, బాబా ఐఎమ్ ఓకే అట్లా అని. ఓం శాంతి.